ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి 2 రోజుల క్రితం సిద్దిపేట మండలం మిట్టపల్లిలోని కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో హర్షిత అనే ఒక అమ్మాయి మృతి చెందిన నేపథ్యంలో ఆ అమ్మాయి మృతికి సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆ పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ముందుగా నిజ నిర్ధారణగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ అమ్మాయి మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వము అట్లాగే పోలీసులు ప్రత్యేకంగా దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు చనిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి నెలకొని ఉందని, ఇట్లాంటి ఘటనలపై తక్షణమే విచారణ జరిపించి ఇందుకు బాధ్యులైనటువంటి వ్యక్తులపై కఠినమైనటువంటి చట్టాలు అమలు చేసి శిక్షించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజానికి గొప్ప సేవ చేసే అవకాశం కొద్దిమందికే దక్కుతుందని చెప్పి జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు చిన్నకోడూరులో వెంకటేశం అనే ఒక ఉపాధ్యాయుడు పదవీ విరమణ పొందిన సందర్భంగా జరిగినటువంటి సమావేశానికి డిఈఓ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వాళ్ళు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని చెప్పి, ముఖ్యంగా విద్యార్థులకు సమాజానికి ఉపాధ్యాయులు అందించేటువంటి సేవలు చాలా గొప్పవని చెప్పి ఈ సందర్భంగా ఆయన కొనియాడడం జరిగింది. అట్లాగే వెంకటేశం గత 30-35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో చేసిన సేవలు చిరస్థాయిగా కూడా నిలిచి ఉంటాయని, విద్యార్థి లోకానికి అది ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశంను అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వచ్చినటువంటి బంధువులంతా కూడా ఘనంగా సన్మానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి సంబంధించిన నాయకుడు దేవి రవీందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా గత 2 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ లాంటి ఒక మహోన్నత నాయకుని ఇంటి వద్దకు వెళ్ళి ధర్నా చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ₹1 కూడా రాలేదని, కేసీఆర్ మంజూరు చేసినటువంటి నిధులను కూడా రద్దు చేసినటువంటి దయనీయ స్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గజ్వేల్లో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని చెప్పి దేవి రవీందర్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు, నాయకులు చేరారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మండలానికి సంబంధించిన వాళ్ళు, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆయన బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా అటు ఈ పార్టీలో చేరినటువంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యతనిస్తామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను అటు గుమ్మడిదల మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఎగురవేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల విద్య పట్ల, బాలికల విద్య పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతుందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నదని, ఈ కార్యక్రమం ద్వారా బాలికలందరూ కూడా ఉత్తమమైన విద్యను అందుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రావీణ్య కోరారు. హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు ఇటీవల జరిగినటువంటి ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్లలో పెద్ద ఎత్తున స్థానాలు పొంది, ఉద్యోగాలు పొంది గొప్ప ప్రతిభను చాటారని చెప్పి ఐఐటికి సంబంధించిన ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా వివిధ విభాగాల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా కూడా సుమారు 90% ఉద్యోగాల్ని సాధించారని, వివిధ విభాగాల్లో దాదాపు 80% కూడా ఉద్యోగాలు సాధించి తమ ఘనతను చాటుకున్నారని, ఐఐటి సాధిస్తున్న ఘన విజయాలకు ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.